తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. చైతన్యం వెల్లివిరిసింది అనిపించేలా పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్లకు తరలి వస్తున్నారు. ఉదయం 6:30 గంటలకే ఓటర్లు క్యూ లైన్స్లో నిలబడగా ఆ సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ముఖ్యంగా ఏపీలో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. పోలింగ్ సెంటర్స్కు భారీగా తరలి వస్తున్నారు వృద్ధులు, మహిళలు. ప్రతి పోలింగ్ బూత్లోనూ మహిళలు, వృద్ధుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ పోలింగ్ సందడి కనిపిస్తోంది. కొన్ని పోలింగ్ కేంద్రాలు జనజాతరను తలపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. చైతన్యం వెల్లివిరిసిందనిపించేలా పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్లకు తరలి వస్తున్నారు. ఉదయం 6:30 గంటలకే ఓటర్లు క్యూ లైన్స్లో నిలబడగా ఆ సంఖ్య గంటకి పెరుగుతోంది. ముఖ్యంగా ఏపీలో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. పోలింగ్ సెంటర్స్కు భారీగా తరలి వస్తున్నారు వృద్ధులు, మహిళలు. ప్రతి పోలింగ్ బూత్లోనూ మహిళలు, వృద్ధుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ పోలింగ్ సందడి కనిపిస్తోంది. కొన్ని పోలింగ్ కేంద్రాలు జనజాతరను తలపిస్తున్నాయి. మైకిల్ తీయండి ఒక్క నిమిషం. మైకిల్ తీయండి. ఎలా ఉంటే ఎవరిస్తారు అక్కడ. Thank you, brother. Please. Brother. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. చైతన్యం వెల్లివిరిసిందనిపించేలా పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్లకు తరలి వస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఉదయం 6:30 గంటలకే ఓటర్లు క్యూ లైన్స్లో నిలబడగా ఆ సంఖ్య గంటకి మరింత పెరుగుతున్న పరిస్థితి. ఇక ముఖ్యంగా ఏపీలో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. పోలింగ్ సెంటర్లకు భారీగా తరలి వస్తున్నారు వృద్ధులు, మహిళలు. फिंगर